ద లార్డ్. వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? మరి ఈరోజు సండే స్కూల్లో చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం పిల్లలు. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు సండే స్కూల్లోనికి మమ్మల్ని అందరినీ తిరిగి క్షేమంగా తీసుకొచ్చారు, వందనాలు. ఈరోజు పాఠం ద్వారా కూడా సర్వాంగ కవచాన్ని మేము నేర్చుకుంటుండగా మంచి పాఠాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్ రా. చెప్పండి పిల్లలు, మనం 2 వీక్స్ నుంచి ఏం స్టడీ చేసుకుంటున్నాము? ఎస్, సర్వాంగ కవచం, ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ కదా పిల్లలు. సరే, మరి ఒకసారి మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకుందామా పిల్లలు? చెప్పండి, సర్వాంగ కవచం ఎక్కడ ఉంటుంది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసియన్స్ చాప్టర్ 6లో ఉంటుంది కదా. ఓకే, రైట్. మన ఎనిమీ ఎవరు? ఎస్, డెవిల్, సాటన్ కదా. సాతానుతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మన యుద్ధం అనుకున్నాం. ఆ యుద్ధంలో మనం గెలవాలంటే ఏం చేయాలి? మనం యేసయ్యలో నిలిచి ఉండాలి, అలాగే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి కదా. ఓకే, చలో. అయితే సర్వాంగ కవచంలో మొదటిది ఏం చూసుకున్నాం రా? ఫస్ట్ వెపన్ ఏం చూసుకున్నాము? ఎస్, ద బెల్ట్ ఆఫ్ ట్రూత్, సత్యం అనే దట్టిని మనం చూసుకున్నాం, స్టడీ చేసుకున్నాం కదా. ఓకే, సత్యం అంటే ఏంటి? ఎస్, దేవుడు సత్యం, ఆయన మాట సత్యం అని మనం చూసుకున్నాం. ఇప్పుడు ఆయన ఆ సత్యాన్ని మనం ధరించుకున్నప్పుడు సాతానుతో మనం చక్కగా యుద్ధం చేయొచ్చు అని చెప్పారు కదా నాన్న. సో ఈరోజు ఆ సర్వాంగ కవచంలో ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్లో సెకండ్ పార్ట్ ఏంటో చూసుకుందాం పిల్లలు, ఓకేనా? అదేంటి అంటే ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అను మైమరువు. మళ్ళీ ఒకసారి చెప్పండి పిల్లలు, సెకండ్ పార్ట్ ఆఫ్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ ఏంటి పిల్లలు? బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అను మైమరువు. పిల్లలు, బ్రెస్ట్ ప్లేట్ అంటే ఏంట్రా చెప్పండి? ఆ పేరులోనే అర్థమైపోతుంది కదా. మన బ్రెస్ట్ లేదా చెస్ట్ ఏరియాని కవర్ చేసే ఒక ప్లేట్ అన్నమాట కదా. ఒక సోల్జర్ ఎందుకు బ్రెస్ట్ ప్లేట్ వేసుకుంటాడు? అవును, మనం ఈ సర్వాంగ కవచం అంతా ఒక రోమన్ సోల్జర్ యూనిఫామ్ని చూసుకుంటూ మనం స్టడీ చేస్తున్నాం కదా పిల్లలు. రోమన్ సోల్జర్ యూనిఫామ్ అయితే ఆ రోజుల్లో ఎఫ్ఎస్సి సంఘం వాళ్ళకి బాగా అర్థమవుతుంది కాబట్టి దాన్ని పోలుస్తూ పౌలు గారు చెప్పారు అని చెప్పి చూసుకుంటూ ఇప్పుడు ఆ రోమన్ సోల్జర్ యూనిఫామ్లో ఆ బెల్ట్ని గురించి చెప్పారు. అలాగే నెక్స్ట్ ఒక బ్రెస్ట్ ప్లేట్ని చూపిస్తూ చెప్పారనమాట. ఒక సోల్జర్ బ్రెస్ట్ ప్లేట్ ఎందుకు వేసుకుంటాడు రా? ఏముంటుంది అక్కడ? బాబోయ్, చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా పిల్లలు. మన బాడీ రన్ అవ్వడానికి, మన బాడీ ఫంక్షన్ అవ్వడానికి అవసరమైన చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా. ఏంటవి? హార్ట్, లంగ్స్ కదా పిల్లలు. హార్ట్ ఇంకా లంగ్స్ మన బాడీకి ఎంత అవసరం కదా, అవునా కదా? చాలా అవసరం కదరా. మన బాడీకి అవసరమైన బ్లడ్ని పంప్ చేయడానికి హార్ట్ అవసరమైతే మన బాడీకి అసలు మనం బ్రతికుండడానికి కావాల్సిన గాలిని, ఆ ఎయిర్ని ప్యూరిఫై చేయడానికి లంగ్స్ అవసరం కదా నాన్న. సో ఇప్పుడు శత్రువు వేసే ఒక బాణం కానీ బుల్లెట్ కానీ హార్ట్కో లంగుకో తగిలిందనుకోండి, ఏమవుతుంది పిల్లలు?
అమ్మో ఇంకేమన్నా ఉందా, హార్ట్ ఒక్క సెకండ్ ఆగిపోయిందంటే డమాల్ అంతే కదా పిల్లలు. ఇక లంగ్స్ దగ్గరకు వస్తే లంగ్స్ అంటే ఏముందిరా, ఒక ఎయిర్ బెలూన్స్ లాంటివి అంతే కదా. సో ఇప్పుడు ఒక బాణం కానీ బుల్లెట్ కానీ లంగ్స్కి వచ్చి టప్ మనం గుచ్చుకుంది అనుకోండి పిల్లలు, ఇంకేముంది, మనం ఫట్ మనం చచ్చిపోవడం అంతే కదా. సో ఇప్పుడు హార్ట్ని లంగ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఒక స్ట్రాంగ్ ప్లేట్ లాంటి దాంతో సోల్జర్ తన చెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట పిల్లలు. ఆ నార్మల్ సోల్జర్ మాత్రమే కాదు పిల్లలు, మనం కూడా శత్రువు వేసే బాణాల నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనకి కూడా బ్రెస్ట్ ప్లేట్ చాలా చాలా అవసరం పిల్లలు. ఎందుకంటే మనం యుద్ధం చేసేది సాతానుతో, దేవుని శత్రువు అయిన సాతానుతో కదా నాన్న. సో ఒక క్రిస్టియన్గా, ఒక దేవుని బిడ్డగా మనం సాతానుతో యుద్ధం చేస్తున్నప్పుడు వాడు మన బాడీలో ఉన్న, మన స్పిరిచువల్ లైఫ్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ మీదనే వాడు దాడి చేస్తాడు, అటాక్ చేస్తాడు అనమాట. సో ఇప్పుడు మన స్పిరిచువల్ లైఫ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా పిల్లలు, ఇక్కడ కూడా హార్టేరా. ఎలాగంటారా చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం, ప్రావెర్బ్స్ 4:23 ఏం చెప్తుందో తెలుసా, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము అని చెప్తుందనమాట. గాడ్ యువర్ హార్ట్ అంటే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం జాగ్రత్త, నీ హార్ట్ జాగ్రత్త అని దేవుడే బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టారా. ఎందుకో తెలుసా, ఆ హార్ట్లో నుంచే అన్నీ జరుగుతాయి పిల్లలు. ఆ హార్ట్లో నుంచే మన ఆలోచనలు, ఆ హార్ట్లో నిండి ఉన్న దాన్ని బట్టే మన బిహేవియర్, మన మాటలు, మన నడక, మన అన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హార్ట్ జాగ్రత్త అని దేవుడు మనకి కాషన్ ఇస్తున్నారన్నమాట. సో ఫిజికల్గానే కాదు పిల్లలు, స్పిరిచువల్గా కూడా మనం జీవించి ఉండాలి అంటే, మనం అలైవ్గా ఉండాలి అంటే హార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇంపార్టెంట్ హార్ట్ మీదనే సాతాను కూడా టార్గెట్ చేస్తూ ఉంటాడు పిల్లలు. అందుకోసం కాపాడుకోవాలన్నమాట మన హార్ట్ని. అయితే ఆ హార్ట్ని, మన హార్ట్ని సాతాను యొక్క అటాక్ నుంచి, టార్గెట్ నుంచి కాపాడుకోవడానికి ఉపయోగపడేదే మన ఈ రైచియస్నెస్ అనే బ్రెస్ట్ ప్లేట్ అనమాట. నీతి అనే మైమరువు మన హృదయాన్ని సాతాను యొక్క బాణాల నుంచి, సాతాను యొక్క అటాక్ నుంచి సేఫ్గా కాపాడే ఒక అద్భుతమైన సాధనం. With shield. సరే ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ రైచియస్నెస్? అసలు రైచియస్నెస్ అంటే ఏంటి పిల్లలు? డిక్షనరీ మీనింగ్ అయితే రైచియస్నెస్ అంటే నీతి అని అర్థం. చెప్పండి, రైచియస్నెస్ అంటే నీతి. నీతి అంటే ఏంటి? నీతి అంటే పర్ఫెక్ట్ లైఫ్, లైఫ్ వితౌట్ సిన్ని రైచియస్నెస్ లేదా నీతి అంటారనమాట. ఓకేనా? అసలు ఒక్క తప్పు కూడా చేయకుండా, ఏ చిన్న విషయంలో కూడా చిన్న ఫాల్ట్ కూడా లేకుండా ఆల్ పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళని నీతిమంతులు అంటారు, రైచియస్ పీపుల్ అంటారు. ఇంకొంచెం సింప్లిఫై చేసి చెప్పాలంటే రైట్ లివింగ్ అంటారు, లివింగ్ రైట్ విత్ గాడ్ అంటారు. ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే డూయింగ్ వాట్ ఈజ్ రైట్ ఇన్ గాడ్ సైట్ అనమాట. అర్థమైందా? దేవుని దృష్టికి ఏదైతే కరెక్టో, ఏదైతే పర్ఫెక్టో దాన్ని చేయటమే రైచియస్నెస్. అలా జీవించటమే నీతిగా బ్రతకడం అన్నమాట. అమ్మ బాబోయ్, దేవుని కళ్ళకి కరెక్ట్ అనిపించాలా, దేవుని దృష్టికి పర్ఫెక్ట్గా ఉండాలా? అసలు అది అయ్యే పనైనా పిల్లలు? దేవుని సంగతి పక్కన పెడితే మనం చేసే తప్పులు మనకే అర్థమవుతుంటాయి, మనం చేసేవి మనకే చాలాసార్లు నచ్చవు. ఇంకా పెద్దవాళ్ళకి, టీచర్స్కి, మమ్మీ డాడీస్కి ఎన్ని తప్పులు కనపడతాయో మనలో కదా. అలాంటి మనుషులకే బోల్డ్ తప్పులు కనిపించినప్పుడు దేవుని దృష్టికి నీతిగా బ్రతకటం అనేది అయ్యే పనే అంటారా? నో వే. అసలు అలాంటి వ్యక్తి ఒక్కళ్ళైనా ఉన్నారంటారా? అసలు అలాంటి పర్సన్ ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటారా? ఇంపాసిబుల్. బైబిల్ ఏం చెప్తుంది పిల్లలు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అవునా? మరి నేను కొంచెం మంచిదాన్నే కదక్క, నేను కొంచెం మంచి పనులు చేస్తానే ఉంటా కదక్క, నాకు తెలిసిన చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు కదక్క అనుకుంటున్నారేమో పిల్లలు.
బైబిల్ ఇంకో మాట కూడా చెప్తుంది, ఏంటో తెలుసా? ఐజయా 64:6 చెప్పే మాట ఏంటి పిల్లలు? మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డలంట. ఈ భూమి మీద కాస్తో కూస్తో మంచిగా ఉంటున్నాము అని అనుకునే వాళ్ళ పనులు కూడా దేవుని ముందు అవి ఒక ఫిల్దీ ర్యాక్స్ అనమాట, మురికి గుడ్డ లాంటివి అన్నమాట. సో అయితే ఇప్పుడు ఎలా మరి ఆయన దృష్టికి మంచి వాళ్ళంగా, ఇన్ గాడ్ సైట్ మనం రైట్గా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎట్లా? అది అయ్యే పనేనా? సరే అయితే దేవుని దృష్టికి అసలు ఏది గుడ్, దేవుని దృష్టికి ఏది మంచిదో ఒకసారి చూద్దాం పిల్లలు, ఓకేనా? ఏం చేస్తే దేవుని కంటికి వెరీ గుడ్ అని అనిపిస్తుందో ఒకసారి చూద్దాం. బీయింగ్ కైండ్. ఒకవేళ మనం జాలితో దయతో ఉన్నామనుకోండి, అది దేవుని దృష్టికి ఇష్టమైందనమాట. ఇంకా లవింగ్, సర్వింగ్ అదర్స్, ఒబేయింగ్ పేరెంట్స్, అంటే దయ కలిగి జాలి కలిగి ఉండడం, ప్రేమించటం, తల్లిదండ్రులకి ఒబే అవ్వడం, విధేయత చూపించటం, ఇంకా ఇతరులకు సహాయం చేయటం, సర్వింగ్ అదర్స్, ఎప్పుడు సంతోషంగా జాయ్గా ఉండడం, అలాగే ఓపిక కలిగి ఉండడం, పేషెన్సీతో ఉండడం, ఇంకా సెల్ఫ్ కంట్రోల్, ఏది చూసినా అది కావాలి ఇది కావాలి అది చేసేయాలి ఇది చేసేయాలనే ఆ స్పిరిట్ కాకుండా దేని విషయంలోనైనా సరే ఎస్ నేను కంట్రోల్డ్గా ఉండగలను, నో అది నాది కాదు, ఇది నాకు సంబంధించింది కాదు అని సెల్ఫ్ కంట్రోల్ని మెయింటైన్ చేయటం. అలాగే ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్స్, దేవుని ఆజ్ఞలను పాటించటం, దేవుని మాటలను ఉన్నట్టుగా పాటించటం. ఇలాంటి లైఫ్ స్టైల్ ఉందనుకోండి పిల్లలు, ఇలాంటి పనులు చేసామనుకోండి, అప్పుడు దేవుని దృష్టికి మనం పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. కానీ ఇప్పుడు ఒకసారి కంపేర్ చేసుకుందాం పిల్లలు, అసలు ఇందులో మనలో ఒక్కటైనా ఉంటుందా పిల్లలు? ఎప్పుడో ఒక్కసారి ఏదో ఒకటి మనం చూపిస్తుంటాం అంతే కదా. కానీ ఇవన్నీ లక్షణాలు ఉండడం అయ్యే పనేనా? చూద్దాం. ఇప్పుడు ఒకసారి వీటిని క్రాస్ చెక్ చేసుకుంటే మనం ఎలా ఉంటున్నామో ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఏమని చెప్పుకున్నాము? బీయింగ్ కైండ్. కానీ అక్కడ మనం ఏమని రాసుకోవచ్చు పిల్లలు? బీయింగ్ మీన్ కదా. చాలాసార్లు మనం మీన్గా ఉంటాం, కావాలని బాధ పెట్టడము, కావాలని ఒకరిని ఇబ్బంది పెట్టడము, ఇలాంటివన్నీ కూడా మనలో ఉంటాం. అయ్యో వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు కష్టపడతారేమో, వాళ్ళు ఏమనుకుంటారో, ఇలాంటి ఫీలింగ్స్ ఏవి మనం మెయింటైన్ చేయం. కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా చేసేయాలనుకుంటాం కదా నాన్న. సో బీయింగ్ కైండ్ కాదు, బీయింగ్ మీన్ అనేది మన లైఫ్లో ఉంటుంది. అలాగే లవింగ్ అదర్స్ కాదు, లవ్ ప్లేస్లో చాలాసార్లు హేట్రెడ్నెస్ ఉంటుంది, ద్వేషం ఉంటుంది మనలో. సర్వింగ్ అదర్స్, ఇతరులకు సహాయం చేయటం, నో సెల్ఫిష్నెస్. ఒబేయింగ్ పేరెంట్స్, అమ్మో అస్సలు డోంట్ లిజన్ టు పేరెంట్స్ కదా. తర్వాత ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతోషంగా ఉండడం, జాయస్. నో యాంగర్, సాడ్. పేషెన్స్, ఇంపేషెన్స్, ఓపికే ఉండదు మనకి, వెంటనే అయిపోవాలి, ఇదేంటి అదేంటి అట్లేంటి ఇట్లేంటి ఇవన్నీ కదా. ఇంపేషెన్స్. సెల్ఫ్ కంట్రోల్, నో షార్ట్ టెంపర్ కదా పిల్లలు. అన్నీ ఆపోజిట్ వర్డ్సే వస్తున్నాయి కదా పిల్లలు. అలాగే ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్స్, నో. ఇగ్నోరింగ్ గాడ్స్ వర్డ్ కదా. దేవుని ఆజ్ఞలు పాటించము, ప్రేమ చూపించము, చాలాసార్లు మీన్గా ఉంటాము, కోపంగా ఉంటాము, ఇంపేషెన్స్, ఓపిక ఉండదు అసలు, సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, వెంటనే షార్ట్ టెంపర్ వచ్చేస్తూ ఉంటుంది మనకి. ఇలా చాలా నెగిటివ్సే ఉన్నాయి కదా పిల్లలు. సో ఇప్పుడు చెప్పండి రా, ఫస్ట్ చెప్పుకున్న ఆ గుడ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఒకవైపు రాసుకుందాము, నెక్స్ట్ చెప్పిన బ్యాడ్ క్యారెక్టర్స్ అన్నీ ఒకవైపు రాసుకుందాము. మనలో ఏవి ఎక్కువగా ఉంటున్నాయి? ఒకవేళ ఈ ఫస్ట్ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ మనలో ఉన్నాయనుకోండి రా, అప్పుడు నిజంగానే దేవుని దృష్టికి మనం పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనుకున్నాం కదా. ఒకవేళ ఇవన్నీ బ్యాడ్ క్యారెక్టర్స్ అన్నీ మన హార్ట్లో ఉన్నాయనుకోండి పిల్లలు, మనం దేవుని దృష్టికి రైట్గా ఉన్నట్టా? కానే కాదు కదా. మరి ఎవరి దృష్టికి రైట్గా ఉన్నట్టు? మనం సాతాను దృష్టికి కదా. ఎందుకంటే వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడన్ని చెడ్డ పనులు చేస్తాడు కాబట్టి ఆ చెడ్డ పనులే వాడికి నచ్చుతాయి. మన హార్ట్లో అన్నీ అవే ఉన్నాయనుకోండి, అప్పుడు వాడు ఎంత సంతోషపడతాడంటే, ఆహా వీళ్ళ హార్ట్ నిండా అన్నీ నా బుద్ధులే, నా లక్షణాలే ఉన్నాయి అని చెప్పేసి వాడు సంతోషపడతాడు కదా. సో వీఆర్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ సాటన్, నాట్ గాడ్. అంటే వాడు మన హార్ట్ని రూల్ చేస్తున్నాడు అనమాట పిల్లలు. అంటే వాడు మన హార్ట్ని టార్గెట్ చేయడం మాత్రమే కాదు, అటాక్ చేయడం మాత్రమే కాదు, ఆక్యుపై చేసేసాడనమాట. మన హార్ట్ ఫుల్గా వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోయేసరికి వాడి లక్షణాలే, వాడి క్యారెక్టర్స్ అన్నీ మన హార్ట్లో నిండిపోయి అలాగే జీవిస్తూ ఉన్నాం మనం. సో వీఆర్ నో మోర్ రైచియస్ కదా పిల్లలు. దేవుని పిల్లలంగా మనం జీవించలేకపోతున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు ఎలాగా?
అలాంటి ఫాల్స్ హార్ట్తో, అలాంటి ఆ చెడ్డ హృదయంతో మనం పరలోకం వెళ్ళగలమా పిల్లలు? అవకాశమే లేదు కదా నాన్న. ఏ వ్యక్తి కూడా పాపంతో ఉండి పరలోకాన్ని చేరలేడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ ఫైట్ అంతా ఎందుకోసం? సాతాన్ని ఓడించాలి, మనం యేసయ్యతో పాటు పరలోక రాజ్యం చేరాలని కదా నాన్న. అయితే మరి ఈ చెడ్డ హృదయం నుంచి మనం విడిపించబడాలి అంటే ఏం చేయాలి? సొల్యూషన్ యేసయ్య దగ్గరే ఉంది కదా పిల్లలు. మనం వెంటనే యేసయ్య దగ్గరికి వచ్చేసి ఆ చెడ్డ హృదయాన్ని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి, యేసయ్య నా హృదయం అంతా పాపమే ఉంది, నా హృదయం అంతా బ్యాడ్ ఐడియాసే ఉన్నాయి, బ్యాడ్ థింగ్సే ఉన్నాయి, బ్యాడ్ థాట్సే ఉన్నాయి, దీని అంతటినీ క్లీన్ చేయరా యేసయ్య అని మనం యేసయ్య ముందు పెట్టినప్పుడు, యేసయ్య సిలువలో మన కొరకు కార్చిన రక్తం ద్వారా ఆ హార్ట్ అంతటినీ క్లీన్ చేసేస్తారు పిల్లలు. ఎలాంటి చెడు మన హృదయంలో ఉన్నా కూడా ఆయన రక్తం ప్రతి పాపాన్ని క్లీన్ చేసేస్తుంది పిల్లలు. ఏ సర్ఫ్ ఎక్సెల్ కంటే, ఏ విమ్ బార్ కంటే, ఇంకా ఏ క్లీనర్ కంటే కూడా ఎక్కువగా, ఎంతో ఎక్కువగా క్లీన్ చేసేది మన యేసయ్య రక్తం. సో ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి మన పాపం అంతా ఒప్పేసుకొని మన హృదయాన్ని యేసయ్య ముందు పెట్టామనుకోండి, ఆయన రక్తం మన హార్ట్ని అంతటిని క్లీన్గా కడిగేసి ఆయన హృదయాన్ని మనకిస్తుంది పిల్లలు. మన హృదయంలో ఆయనే ఉంటారు. ఇప్పుడు దేవుని నీతి మనలోకి వస్తుంది, దేవుని పర్ఫెక్షన్ మనలోకి వస్తుంది, దేవుని మంచితనం మనలోకి వస్తుంది, దేవుని ప్రేమ మనలోకి వస్తుంది. ఇలాగ గాడ్స్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనలోకి మెల్లమెల్లగా వస్తూ ఉంటాయన్నమాట. అయితే అమ్మయ్య పని అయిపోయిందనమాట అనుకుంటున్నారేమో పిల్లలు. ఇక్కడే అసలు పని స్టార్ట్ అవుతుంది. ఏంటో తెలుసా? దేవుడు మన హృదయాన్ని శుభ్రంగా కడిగేశారు, ఆయన నీతిని, ఆయన లక్షణాలని మనకిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఆ కడగబడిన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి పిల్లలు. ఎందుకంటే సాటాన్కి క్లీన్గా ఉండడం ఇష్టమా? అమ్మో, అస్సలు ఇష్టం ఉండదు కదా పిల్లలు. ఇప్పుడు ఆ హార్ట్ని కూడా వాడు పాడు చేయాలని చూస్తాడు రా, ఆ హార్ట్ని కూడా వాడు ఆక్యుపై చేయాలని చూస్తాడనమాట. సో అలా సాతాను చేసే అటాక్స్ నుంచి సేఫ్గా ఉండాలంటే ఇప్పుడు మనకు అవసరమైంది దేవుని నీతి అనే బ్రెస్ట్ ప్లేట్, నీతి అనే మైమరువు, రైచియస్నెస్ అనే బ్రెస్ట్ ప్లేట్ సాతాను మళ్ళీ మనల్ని దాడి చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఆ బ్యాడ్ మన హార్ట్లోకి మళ్ళీ రాకుండా, మళ్ళీ ఎంటర్ అవ్వకుండా ఎప్పటికప్పుడు దాన్ని కాపాడుకుంటూనే ఉండాలి పిల్లలు. ఇది ఒక కంటిన్యూస్ అండ్ డైలీ ప్రాసెస్ అనమాట. అర్థమైందా? యేసయ్య రక్తంతో మన హృదయం కడుక్కున్న తర్వాత ఇక నా హార్ట్కి ఏ డోకా లేదు, దానికి ఏ అటాక్ రాదు అనుకోకండి పిల్లలు. ఆ క్లీన్ హార్ట్ మీదే ఇంకా ఎక్కువ అటాక్ చేయాలని చూస్తూ ఉంటాడు సాతాను. కాబట్టి దాన్ని మనం డైలీ కాపాడుకోవాలి. దాన్ని ప్రతిరోజు జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ సాతానుతో యుద్ధం చేసుకుంటూ ఉండాలన్నమాట. దీన్నే ఏమంటారో తెలుసా నాన్న? ప్రతిరోజు మన హృదయాన్ని పాపం చేరకుండా కాపాడుకున్న ఈ ప్రాసెస్ని ఏమంటారో తెలుసా? మీకు ఇవాళ ఒక కొత్త వర్డ్ నేర్పిస్తున్నాను పిల్లలు. కొంచెం పెద్ద వర్డే, బట్ గుర్తుపెట్టుకోండిరా, ఓకేనా? మీరందరూ స్పెల్ వీలు అవి ఇవి అన్నిటితో పెద్ద పెద్ద వర్డ్సే నేర్చేసుకుంటారులే పిల్లలు. ఇది మీకు అసలు ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా? ఏంటో తెలుసా? శాంక్టిఫికేషన్. చెప్పండి మళ్ళీ. శాంక్టిఫికేషన్. ఓకేనా పిల్లలు? సో ఒకసారి మన హృదయం కడగబడిన తర్వాత వాక్యం చదవటం ద్వారా, ప్రార్థన చేసుకోవడం ద్వారా, దేవుని పిల్లలతో ఫెలోషిప్ చేయటం ద్వారా, అరే భలే ఉంది కదా, రీడింగ్ గాడ్స్ వర్డ్, ప్రేయింగ్ అండ్ మెయింటైనింగ్ ద ఫెలోషిప్ విత్ గాడ్స్ చిల్డ్రన్ కదా. దేవుని వాక్యం, ప్రార్థన, దేవుని పిల్లలతో సహవాసం, వీటిలో మనం రెగ్యులర్గా ఎదుగుతూ ఉన్నప్పుడు మన హార్ట్ని మనం క్లీన్గా ఉంచుకోవచ్చు. అంత మాత్రమే కాదు పిల్లలు, మనం అలా హార్ట్ని కడుక్కున్న తర్వాత, దేవుని పిల్లలం అయిన తర్వాత మనలో ఎవరుంటారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ గాడ్ ఉంటారు కదా. సో హోలీ స్పిరిట్ గాడ్ గైడెన్స్ని ఫాలో అవుతూ, ఒక సెల్ఫ్ డిసిప్లిన్ని మెయింటైన్ చేసుకుంటూ, నేను ఇందాక చెప్పాను కదా, నేను ఒక దేవుని బిడ్డని, నేను ఒక క్రిస్టియన్ని, నాకంటూ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, నేను రోజు వాక్యం చదువుకోవాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, నేను చెడ్డ పనుల జోలికి వెళ్ళకూడదు, నేను మంచి సహవాసాలని, మంచి ఫెలోషిప్స్ని మెయింటైన్ చేసుకోవాలి అనే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ని మెయింటైన్ చేసుకుంటూ మన థాట్స్, మన వర్డ్స్, మన యాక్షన్స్ అంటే మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు అవన్నీ కూడా దేవునికి దగ్గరగా ఉంటాయన్నమాట పిల్లలు. అంటే యాజ్ వీ కమ్ క్లోజర్ టు గాడ్ we know more about God. మనం దేవునికి ఎంత దగ్గరగా వస్తే మనం దేవుని గురించి అంత ఎక్కువగా తెలుసుకుంటాము, అంతగా యేసయ్య రూపంలోకి మారుతామన్నమాట. అంటే కమింగ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్.
యేసయ్య స్వరూపంలోనికి మనం మారుతూ ఉంటామన్నమాట పిల్లలు. దీన్నే శాంక్టిఫికేషన్ అంటారు. ఓకేనా పిల్లలు? ఈ శాంక్టిఫికేషన్ మనల్ని రైచియస్గా ఉంచుతుందన్నమాట. మనం దేవుని నీతిలో బ్రతకటానికి మనకి హెల్ప్ చేస్తుంది పిల్లలు. అమ్మో, కొంచెం పెద్ద మాటలు కానీ అనిపించాయి, కానీ మనం చేసేది పెద్ద యుద్ధం కదా, మన బ్యాటిలే చాలా పెద్దది. అలాంటప్పుడు కొన్ని పెద్ద విషయాలు నేర్చుకోవాలి పిల్లలు. ఓకేనా? సో అలా ఆ రైచియస్నెస్ కొంచెం బ్యాడ్ కూడా మన హార్ట్లోకి రాకుండా సేఫ్గా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? బ్యాడ్ వచ్చేలాగా సాతాను వేసే ఆ చెడ్డ బాణాలు, బ్యాడ్ హ్యాబిట్స్ అనే బాణాలు, యారోస్ అన్నీ ఇలా వస్తాయి. ఆ రైచియస్నెస్ అనే బ్రెస్ట్ ప్లేట్కి టెంగ్ మన తగులుతాయి, మళ్ళీ బ్యాగ్ వెళ్ళిపోతాయి అనమాట. సో చూసారా రైచియస్నెస్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో మన హార్ట్ని? అలాగా మనం సాతాను వేసే బాణాలను చక్కగా ఎదుర్కొంటామన్నమాట. అంటే సాతానుతో మనం సక్సెస్ఫుల్గా యుద్ధం చేసినట్టే కదా. అవును కదా పిల్లలు? ఇప్పుడు మనల్ని చూసినప్పుడు దేవుడు ఎస్ వెరీ గుడ్ అని మనల్ని టిక్ పెడతారనమాట. వీఆర్ లివింగ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అర్థమైంది కదా పిల్లలు? సో అలా యుద్ధం చేయలేదనుకోండి, ఏం కాదు, నేను మంచిగా ఉంటా, నాకేం భయం లేదు, నేను కంట్రోల్లో ఉంటా అని మనల్ని మనం నమ్ముకున్నాం అనుకోండి పిల్లలు, అంతే సంగతులు. అలా కాకుండా దేవుడిచ్చిన నీతి అనే బ్రెస్ట్ ప్లేట్ని మనం పెట్టుకొని దాని ద్వారా యుద్ధం చేశామనుకోండి పిల్లలు, అప్పుడు దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తారు. ఏ చెడు మన హార్ట్లోకి రాకుండా సహాయం చేస్తారు. దీనికి బైబిల్లో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన పిల్లలు, నిజంగా ఇప్పుడు మనం అనుకున్న మాటలన్నిటికీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే బైబిల్లో జోసెఫ్. ఇంకెవరు? యోసేపు. తెలుసు కదా పిల్లలు మనకి. నిజంగా బైబిల్లో ఒక సుప్రీం మోడల్, సూపర్ డూపర్ మోడల్ ఎవర్రా చెప్పండి? యోసేపు కదా నాన్న. యోసేపు జీవితంలో ఎక్కడ కూడా కొంచెం కూడా ఒక చిన్న మిస్టేక్ కూడా చూడం. తన అన్నలు తనని ఎంత ద్వేషించినా, తనని అమ్మేసినా, తనని గుంటలో తోసినా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎంత కష్టమైన పనులు చెప్పినా, పోతిఫర్ భార్య ఎంత టార్చర్ చేసినా, ఏం చేసినా కానీ యోసేపు అన్న ఎలా ఉన్నాడు పిల్లలు? రైచియస్గా ఉన్నాడు కదా నాన్న. ఆ పోతిఫర్ భార్య దగ్గర అంత పెద్ద టెంప్టేషన్ అప్పుడు యోసేపు అన్నయ్య ఒక మాట అంటారు. ఏంటి చెప్పండి పిల్లలు? నో, దేవునికి విరోధంగా నేను పాపం చెయ్యను. అంటే ఇప్పుడు నన్ను దేవుడు చూస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు బి రైచియస్ ఇన్ గాడ్స్ ఐస్ కదా. నేను గాడ్ సైట్లో నేను నీతిగా కనపడాలి, నేను మంచిగా ఉండాలి. నేను ఎలా చేస్తాను ఈ తప్పు? దేవునికి విరోధంగా నేను ఈ తప్పు చెయ్యను అని చెప్పేసి ఎంత స్టాండ్ తీసుకుంటాడు యోసేపు అన్న కదా నాన్న. అంతేకాదు, నా ఓనర్, నా యజమాని నన్ను నమ్మి తన ఇల్లు నా చేతిలో పెట్టాడు. అలాంటప్పుడు నేను ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. నేనెందుకు ఇలాంటి తప్పు చేస్తాను? నేను చేయను అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు కదా పిల్లలు. పాపానికి దూరంగా పారిపోతాడు యోసేపు. తన నీతిని కాపాడుకోవడం కోసం ఎంత ట్రబుల్ అయినా ఫేస్ చేస్తాడు, ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. అలా చాలా ఫైట్ చేస్తాడు కదా నాన్న. కానీ ఏం జరిగింది పిల్లలు? సాతానే యోసేపు అన్న ముందు ఓడిపోయాడు కదా నాన్న. యోసేపు దేవునికి భయపడేవాడు కాబట్టి, తన నీతిని కాపాడుకునేవాడు కాబట్టి సాతాను గెలిచాడా యోసేపు దగ్గర? నో కదా, ఓడిపోయాడు కదా పిల్లలు. అలా యోసేపు దేవుని ఎదుట నీతిగా జీవించాడు. హీ లివ్డ్ రైట్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. అందుకే కదా ఈరోజు కూడా మన ముందు ఒక మంచి ఎగ్జాంపులరీగా, ఒక మంచి రోల్ మోడల్గా ఉన్నాడు యోసేపు అన్న కదా పిల్లలు. సో అది పిల్లలు రైచియస్ లివింగ్, రైట్ లివింగ్ అంటే. అర్థమైంది కదా నాన్న. మనకు వచ్చే చిన్న చిన్న ట్రబుల్స్ దగ్గర, మనకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర, మనకు వచ్చే చిన్న చిన్న టెంప్టేషన్స్ దగ్గర మనం ఒక స్టాండ్ తీసుకోలేదనుకోండి, మనం కేర్లెస్గా నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, సాతాను ఈజీగా మనల్ని పడేస్తాడు పిల్లలు. కాబట్టి అలాంటప్పుడు మనం ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి? యోసేపు అన్నని గుర్తు తెచ్చుకుందాం. ఓకేనా? యోసేపు అన్న ఎలాగైతే తన నీతిని కాపాడుకోవాలనుకున్నాడో, దేవుణ్ణి నమ్మి దేవునికి సమీపంగా ఉన్నాడో, నేను కూడా అలాగే ఉంటాను. నేను కూడా నా నీతిని కాపాడుకుంటాను. ఒకవేళ యేసయ్య నన్ను చూసినప్పుడు ఆయన ఫేస్లో ఒక స్మైల్ ఉండాలి, అంతే తప్ప నన్ను చూసినప్పుడు ఆయన ముఖంలో బాధ కానీ కోపం కానీ రాకూడదు. నేను దేవుని దృష్టికి మంచివాడిగా జీవించాలి అంటే నేను నా నీతిని కాపాడుకోవాలి అనే ఒక డెసిషన్ని ఈరోజు మనం తీసుకుందాం. ఓకేనా పిల్లలు? ఆ మాటకొస్తే యేసయ్య మనకెంత రోల్ మోడల్ కదా పిల్లలు. ఆయన ఈ భూమి మీద జీవించిన 33.5 yearsలో ఒక్క తప్పైనా చేశారా పిల్లలు?
ఒక్కసారి కూడా చేయలేదు కదా. సాతాను ఎంత టెంప్ట్ చేస్తాడో యేసయ్యని, అయినా కానీ యేసయ్య ఒక్కసారి కూడా పాపం చేయడు కదా నాన్న. అసలు యేసయ్య సిలువలో ప్రాణం పెట్టేంత వరకు కూడా యేసయ్యతో ఏదో ఒక తప్పు చేయించాలని, యేసయ్యతో ఏదో ఒక బ్యాడ్ థింగ్ చేయించాలని సాతాను ఎంత ట్రై చేస్తాడో నాన్న. కానీ యేసయ్య సిలువలో ప్రాణం పెట్టేంత వరకు కూడా ఒక్క తప్పు కూడా చేయలేదు. కానీ ఆయన ఎందుకు చనిపోయారు మరి? మన పాపాల కోసం కదా నాన్న. మనం మన పాపాలని కడుక్కోలేం కాబట్టి, మనం మన పాపాలను జయించలేం కాబట్టి యేసయ్య మన కోసం సిలువలో ప్రాణం పెట్టి ఆ విక్టరీని మనకిచ్చారు పిల్లలు కదా నాన్న. సో యేసయ్యని రోల్ మోడల్గా పెట్టుకుందాం. యోసేపు లాంటి భక్తులను మనం రోల్ మోడల్గా పెట్టుకుంటూ అలాంటి రైచియస్నెస్ని మనకిమ్మని ఒకసారి యేసయ్యని ప్రార్థన చేసి అడుగుదామా పిల్లలు? గల మా ప్రభువా, మీకు వందనాలు. ఇంతసేపు సర్వాంగ కవచంలోని 2వ భాగమైన నీతి అనే మైమరువు, రైచియస్నెస్ అనే బ్రెస్ట్ ప్లేట్ గురించి మేము తెలుసుకున్నాము. అవును ప్రభా, మా హృదయంలో చెడు ఉన్నప్పుడు మేము మీ దృష్టికి పర్ఫెక్ట్గా ఉండలేం. మేము మీ పిల్లలుగా మీతో పాటు పరలోక రాజ్యం చేరలేం. కాబట్టి మా హృదయాన్ని కడుక్కొని మేము నీతిగా జీవించినప్పుడు, సాతాను వేసే తంత్రాలను మేము ఎదుర్కోగలిగినప్పుడు ఆ రైచియస్నెస్ని మేము కాపాడుకుంటామని, అలా మేము మీ పిల్లలుగా పరలోక రాజ్యం చేరగలుగుతామని తెలుసుకున్నాము. సాతానుతో యుద్ధం చేసి నీతిని కాపాడుకునే బిడ్డలుగా మా పిల్లలు ఉండడానికి సహాయం చేస్తూ రమ్మని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు గంటత వాక్యం తీయండి అన్న మీ బైబిల్స్ తెరిచి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. 1 Corinthians chapter 1 verse 31 చదువుదామన్నా. సెకండ్ పార్ట్ చదువుదాం, ఓకేనా? 31A కాదు, 31B చదువుదాం పిల్లలు, ఓకే? దేవుని మూలముగా అన్న దగ్గర నుంచి చదువుదాము. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. మళ్ళీ చదువుదాం. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. చెప్పండి ఒకసారి, మరొకసారి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చదువుదామా? దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. 1 Corinthians chapter 1 verse 31. ఈ వచనాన్ని జాగ్రత్తగా కంఠత చేయండి పిల్లలు. వెల్కమ్ టు యాక్టివిటీ టైం. ఓకే పిల్లలు, సర్వాంగ కవచం అయ్యేంత వరకు మీకు ప్రతి వారం యాక్టివిటీ చేపిస్తూనే ఉంటానని చెప్పాను కదా. సో సర్వాంగ కవచంలో 2వ భాగమైన బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ని ఈరోజు ఎలా చేయాలో, దానికోసం ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం. ఓకే పిల్లలు, ఈ యాక్టివిటీ కోసం మనకి ఏమేం కావాలంటే ఒక చార్ట్ తీసుకోండి నాన్న, ఓకేనా? ఎనీ కలర్ చార్ట్ తీసుకోండి. అలాగే మార్కర్స్, సిజర్, ఇంకా 2-వే ప్లాస్టర్, ఓకేనా పిల్లలు? 2-వే ప్లాస్టర్ కానీ థ్రెడ్ కానీ ఏదైనా వాడచ్చు. మనం చేస్తున్నప్పుడు చూద్దాం, ఓకే పిల్లలు? దీంతో ఇప్పుడు మన యాక్టివిటీని చేసేసుకుందాం రా. ఫస్ట్ ఏం చేద్దామంటే పిల్లలు, ఒక ఫుల్ చార్ట్ తీసుకున్నాను నేను. దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి, మీరు చిన్నపిల్లలే కదా, సో మీకు హాఫ్ ఫోల్డ్ సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మనం ఆ బ్రెస్ట్ ప్లేట్ షేప్ని డ్రా చేసుకోవాలి ఫస్ట్, ఓకేనా? ఎలా అంటే ఇలా గీసుకోండి పిల్లలు. దీని తర్వాత ఈ షేప్ డ్రా చేసుకోండి పిల్లలు, ఓకే? మ్యాక్సిమం ఈ లెంత్ మీకు సరిపోతుంది అనుకుంటున్నాను రా. ఏదో డిజైన్ కోసం ఇట్లా డ్రా చేశాను పిల్లలు, ఓకే? సో దీన్ని మాత్రం, ఈ పైన ఇది మాత్రం కొంచెం లెందీగా ఉండేలాగానే చూసుకొని కట్ చేసుకోవాలి పిల్లలు, ఓకే? సో ఇప్పుడు ఈ షేప్ని మనం కట్ చేసేసుకుందాం రా. ఓకే పిల్లలు, ఇలా కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఇక్కడ ఉంది కదా రైచియస్నెస్ అని, ఇలా మనం రాసుకోవాలి, ఓకేనా? సో ఆ రైచియస్నెస్ ఇచ్చేది బ్లడ్ ఆఫ్ జీసస్ కదా, అందుకే రెడ్ కలర్ తీసుకున్నాం పిల్లలు, ఓకేనా? వాట్ విల్ వాష్ అవే మై సిన్, నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కదా. సో అందుకని ఓకే, ఇక్కడి నుంచి ఓకే రైచియస్నెస్ అని రాసుకుందాం, ఓకేనా? ఇది ఇంకా కూడా ఇంప్రెసివ్గా, చక్కగా, ఇంకా కూడా బెటర్గా రాసుకోవచ్చు మీరు, ఓకే? రైచియస్నెస్ అని రాసిన తర్వాత ఉన్నాయి కదా, ఇంకో కలర్ వాడదాం పిల్లలు. కలర్స్ ఉన్నప్పుడు వాడుకోవాలంతే కదా పిల్లలు. సో ఇప్పుడు
గ్లాడియేటర్ లెవెల్లో వేద్దాం పిల్లలు బ్రెస్ట్ ప్లేట్ని. ఓకే, సో ఇట్లా డ్రా చేసుకోండి. ఇట్లా డ్రా చేసేసుకుందాం. ఓకే పిల్లలు, ఓకే ఇక్కడ ఏదో అట్లా బటన్స్ లాగా ఇలా పెట్టుకున్నాం పిల్లలు. ఓకే పిల్లలు, ఇట్లా ఏదో బటన్స్ లాగా పెట్టుకున్నాను. ఇక్కడ స్టార్స్ అయినా వేసుకోవచ్చు, డైమండ్స్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం రా. ఓకే, బటన్స్ లాగా ఉండాలని నేను సర్కిల్స్ వేసాను. రైట్, సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే నాన్న, ఇక్కడ వెనక ఈ డబుల్ ప్లాస్టర్ అంటిస్తున్నాను. ఓకేనా? ఓకే, ఇట్లా బోత్ సైడ్స్ ఈ 2-వే ప్లాస్టర్ని అంటించుకుంటే ఏమవుతుందంటే మనం ఇట్లా షోల్డర్ మీద ఇలా పెట్టుకున్నప్పుడు ఈ స్టిక్కర్ పీకేసి మన డ్రెస్కి ఇట్లాగా అంటించుకోవచ్చు. ఇట్లా స్టిక్కర్స్ పీకేసి ఇట్లా అంటించుకోవడమే అనమాట. యాక్చువల్గా బోత్ సైడ్స్ చేసినప్పుడు ఆ బ్యాక్ సైడ్ ముక్కని దీన్నిలాగా స్టిక్ చేసేయచ్చు. దానికోసం కూడా మనం ఇలా వాడచ్చు. నేనైతే జస్ట్ ఫ్రంట్ వ్యూ మాత్రమే చేశాను. మీకు టైం ఉంది అనుకుంటే మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు చేసి కూడా చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది పిల్లలు. ఓకేనా? టైంని బట్టి నేను జస్ట్ ఒక ఫ్రంట్ వ్యూ మాత్రమే ఇస్తున్నాను. సో ఇక్కడ గమ్ పేస్ట్ చేసుకుందాము. అలాగే ఈ సైడ్స్ కూడా నాన్న. ఓకేనా? ఈ సైడ్స్కి కూడా థ్రెడ్ పెట్టి థ్రెడ్తో నాట్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇలాగా గమ్తో. ఇది కొంచెం సింపులర్ అనిపించింది నాకు, సింపుల్ వే అనిపించింది. సో నేనైతే ఇలా చేస్తున్నాను నాన్న. ఇలాగా పైన కింద 2-వే ప్లాస్టర్ పెట్టేసామంటే చక్కగా మనం ఎక్కడ అతికిస్తే అక్కడ అలాగా కూర్చుంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకి బెల్ట్ ఉంది కదరా, మర్చిపోయాం కదా పిల్లలు. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా చేసుకొని మన బాడీకి ఇలా పెట్టుకొని దీని మీద ఇలా బెల్ట్ పెట్టుకున్నాం అనుకోండి, కదలకుండా కూర్చుంటుంది మన బ్రెస్ట్ ప్లేట్. ఓకేనా? సో ఇది పిల్లలు బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. గుర్తుపెట్టుకోండి, దీని లెంత్ ఎక్కువ ఉండేలాగా చూసుకొని మీకు మీ బాడీకి అడ్జస్ట్ అయినంత వరకు ఇలా ఉంచుకొని బ్యాక్ సైడ్ మీ డ్రెస్కి స్టిక్ చేసుకోండి. అలాగే ఈ సైడ్స్కి ఇది స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసిన తర్వాత దీన్ని వేర్ చేసి ఆ ఫోటోని నాకు పంపించండి పిల్లలు. మీరు చేసిన యాక్టివిటీని నాకు ఫోటో తీసి పంపించండి. ఓకే పిల్లలు, అలా చేసిన మీ యాక్టివిటీని చక్కగా ధరించుకొని మీ బ్రెస్ట్ ప్లేట్ని మీరు ధరించుకొని మీ ఫోటోని క్లియర్గా మీరు కనపడేలాగా ఒక మంచి ఫోటో తీసి నాకు పంపించండి. ఓకేనా పిల్లలు? మీ యాక్టివిటీస్ నాకు పంపించవలసిన నా వాట్సాప్ నెంబర్ 9177259209. మీ బ్రెస్ట్ ప్లేట్ యాక్టివిటీస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను పిల్లలు. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన యాక్టివిటీ సత్యం అనే దట్టి, ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ని భలే చేశారా. అసలు ఎన్ని బెల్టులు వచ్చాయో, ఒక్కొక్క యోధుడిని ఒక్కొక్క వీరుణ్ణి చూస్తున్నప్పుడు నా హృదయం ఉప్పొంగిపోయింది పిల్లలు. ఓకేనా? సో అలా సత్యం అనే దట్టిని చక్కగా చేసి పంపించి ముందుగా జల్దీ ఫైవ్లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫైవ్. ఫస్ట్ హేనా ఫ్రమ్ సంతగుడిపాడు, సెకండ్ శృతిక ఫ్రమ్ హైదరాబాద్, థర్డ్ అమైరా కమల్ ఫ్రమ్ హైదరాబాద్, fourth Joseph Krupa Vinil from Sattanapalli, fifth Sheena Christina from Bangalore. Congratulations dear Jaldi Five, very well done Nana, very well done, may God bless you. అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా ప్రజెంట్ చేసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 252 యాక్టివిటీ ఈజ్ ఎల్సీ ప్రెషియస్ ఫ్రమ్ క్రిస్టియన్ అసెంబ్లీ, ఎమ్మిగనూర్, కర్నూలు. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్, వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్, మే గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశాం కదా నాన్న. ఈరోజు సర్వాంగ కవచంలోని 2వ భాగంగా నీతి అనే మైమరువు, ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ గురించి మనం తెలుసుకున్నాం కదా. సో అర్థమైంది కదా పిల్లలు, మన నీతి కాదు, మన మంచితనం కాదు, దేవుడిచ్చిన నీతితో మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం, సాతానుతో జాగ్రత్తగా యుద్ధం చేద్దాం, దేవుని దృష్టికి రైచియస్గా జీవిద్దాం పిల్లలు. ఓకేనా? అలాంటి మంచి పిల్లలుగా మీరు జీవించాలని మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం నాన్న. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేవుని చిత్తమైతే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించే కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు, ప్రేమతో మీ శ్వేతక్క.